హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వచ్చేసినాం స్వర్ణగిరి టెంపుల్కి. ఇది మనకి సిటీ నుంచి 50 కిలోమీటర్స్ అవుతుంది. ఇది చాలా పెద్ద టెంపుల్, అందరూ వచ్చి విజిట్ చేయండి కంపల్సరీ. కొంచెం నైట్ టైం అయితే రష్ ఉన్నది, కానీ ట్రై చేయండి దర్శనం చేయడానికి. మాకైతే కాలేదు. చలో లెట్స్ గో. మనకి ఎంట్రన్స్లోనే రాముంది ఒక పెద్ద స్టాచ్యూ అయితే కనిపిస్తుంది భయ. ఎంటర్ కాగానే లోపలికి మనకి 2 కిలోమీటర్స్ అయితే ఉన్నది. ఇది ఎగ్జాక్ట్ భువనగిరి ఎల్లమ్మ టెంపుల్ ఉంది కదా, దానికి ఆపోజిట్ లేన్లోనే మనకి ఈ ఎంట్రన్స్ అయితే స్వర్ణగిరి టెంపుల్ ఎంట్రన్స్ అయితే కనిపిస్తుంది. దగ్గర మనకి 22 ఎకర్స్లో కన్స్ట్రక్షన్ చేసినారు మొత్తం టెంపుల్. ఇది 7 ఇయర్స్ నుంచి కన్స్ట్రక్షన్ చేసినారు. మార్చ్ 6th అయితే ఓపెన్ అయిపోయింది. ఇది వెంకటేశ్వర స్వామి పాదాలు మనకి ఎంట్రన్స్లో కనిపిస్తాయి. అందరు ఇక్కడ దర్శనం చేసి మనకి వెనకాల అయితే బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తున్నాయో ఆ స్టెప్స్ నుంచి పైకి ఎక్కితే మనకి ఎంట్రన్స్ అయితే కనిపిస్తుంది. ఇది మొత్తం మనకి 108 స్టెప్స్ ఉన్నాయి. ఇది మనకి వైకుంఠ ద్వారం కూడా అంటారు. ఇక్కడ వీకెండ్ అయితే ఫుల్ రష్ ఉండేవి. మీరు ట్రై చేయండి నాన్ వీకెండ్ లో వెళ్ళడానికి అయితే. మనకి మెయిన్ ఎంట్రన్స్ గోపురం అయితే వచ్చేసింది. మనకి పక్కనే చూడొచ్చు రైట్ సైడ్ లో చిన్న టెంపుల్ ఉంది, అది గణేశుని గుడి. అక్కడ మనకి నైట్ వ్యూ అయితే చాలా బాగుంది. మీరు నైట్ వ్యూ పోవడానికి అయితే ట్రై చేయండి. మనకి గరుడ్ మంత్రుల విగ్రహం కూడా చూడొచ్చు. మనకి మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి మన హనుమంతుడు విగ్రహం. హనుమంతుడి విగ్రహం సేమ్ మనకి వెల్కమ్ ఎట్లా చెప్తారో అట్లా రూపంలో ఉన్నది మన హనుమంతుడి విగ్రహం అయితే. హనుమంతుడు నిలిచిన రథం అయితే సేమ్ మనం హంపీలో ఇట్లాంటి రథాలు అయితే చూడొచ్చు. మళ్ళీ దాని తర్వాత మనకి ఇక్కడనే మన స్వర్ణగిరి టెంపుల్లోనే అట్లాంటి రథం అయితే చూడొచ్చు. మనకి ఇంకా వెల్కమ్ చెప్తున్నట్టే ఉంటది మనకి హనుమంతుడి విగ్రహం అయితే. హనుమంతుడు ఈ రూపంలో మనకి చాలా రేర్ కనిపిస్తాడు. మనకు శ్రీకృష్ణుడి విగ్రహం కూడా పెట్టినారు ఇక్కడ. శ్రీకృష్ణుడు మన పాము మీద నాట్యం చేస్తున్నట్టు. మనకి హనుమంతుని విగ్రహం బ్యాక్ సైడ్ ఒక చిన్న లిఫ్ట్ అయితే ఏర్పాటు చేసినారు. ఆ లిఫ్ట్ త్రూయే మనకి హనుమంతునికి పూజలు అయితే చేస్తారు ఇక్కడ. మనకి ఇండియాలోనే అతిపెద్ద గంట ఇక్కడ చూడొచ్చు మనము. మనకి సెకండ్ అతిపెద్ద గంట ఇక్కడ మనం చూడొచ్చు. ఫస్ట్ మనకైతే కోల్కతాలో ఉన్నది, మనకి సెకండ్ అయితే హైదరాబాద్లోనే ఉంది స్వర్ణగిరి టెంపుల్లో. దగ్గర మనకి ఇది 1700 kgs ఉంది భయ ఆ గంట అయితే. ఇది మనకి అన్నదానం సత్రం. ఇక్కడ అన్నదానం అన్ని జరుగుతుంటాయి. మన జలనారాయణుడు కరెక్ట్ కోనేరు మధ్యలో ప్రతిష్ఠించినారు. ఇది దగ్గర 25 tons ఉన్నది మన ఈ జలనారాయణుడు విగ్రహం అయితే. ఫస్ట్ మనకైతే నేపాల్లో ఉంది, సేమ్ ఇదే విగ్రహం మనకి నేపాల్లో ఉంది. దాని తర్వాత మనకి ఇక్కడనే హైదరాబాద్లో స్వర్ణగిరి టెంపుల్ అయితే పెట్టడం జరిగింది. వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడైతే. మెయిన్ వ్యూ అండ్ లైటింగ్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.